హాయ్ అండి అందరికీ. అందరెలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు గూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ జేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరందరైతే మమ్మల్ని చాలా చాలా సపోర్ట్ జేస్తున్నారు. ఇలాగే సపోర్ట్ జేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. మా అన్నయ్య అయితే ఇప్పుడిప్పుడు చేను నుంచి వచ్చిండనమాట. ఇప్పుడు ఎడ్లు ఏడుస్తున్నాడు బయట అయితే. చీకటి పడిపోయింది. మా వోళ్ళైతే అన్నం తింటారనమాట పిల్లలు. మా ఆయన ఇప్పుడే వచ్చిండు. మా నానమ్మ అయితే లేదు ఊరికెళ్ళిందనమాట. మా పిల్లలైతే అన్నం తింటున్నారు. మా కోసం మా అమ్మ అయితే వంటలు ప్రిపేర్ చేస్తాంది. మా ఆయన అయితే ఇప్పుడు వచ్చిండు. మా బుడ్డోడిని ఆడిస్తాడనమాట. నేను అన్నం తింటా అంటే మా వాళ్ళైతే తింటున్నారు. మా వాళ్ళు ఇక్కడ తింటున్నారు. పూరీలు, ఆలు కర్రీ, ఎగ్ తింటున్నారు. నాకేమో కుదరదని టమాటా కర్రీ చేసింది. మా బుడ్డోడైతే యాక్టింగ్ చేస్తాడు. కొద్దిసేపు పడుకుంటాడు, కొద్దిసేపు లేస్తాడు. మా ఆయన్ని తినమంటే నేను తిన అంటాడు. ఎందుకు తినవు చిన్న? మా ఊర్లో దేవర చేసిండ్రు అనమాట. అక్కడ పోయి ఏం తిన్నావు? మటన్. దేంది? మేకదా? పోతుదా? గొర్రె పోతుది తిన్నాడట మా ఆయన. అందుకోసమే నేను తిన ఆల్రెడీ నేను తినొచ్చిన అంటాను. లైట్ అయ్యే పైన కూర్చో. నాకు ఇక్కడ తీసుకొచ్చి పెట్టిందని. ఏమైంది? గుడ్డు తీసుకురావాలా నీకు? ఇక్కడ తీసుకో, నేను తీసుకొచ్చు. తీసుకో అంటే అద్దు, తర్వాత తింటా అన్నాడు. నాకు అద్దు, నువ్వు తిను. ఇక్కడ మా అమ్మ మా కోసం ప్రిపేర్ చేస్తాంది. అయితే గారెలు నాకు కుదిరాయి. ఏం పప్పు గారెలమ్మా? బొబ్బరి పప్పు గారెలు. మా అన్న అయితే ఇప్పుడిప్పుడే వచ్చిండు. ఎప్పుడు వచ్చిండు కసలం ఇడుస్తాను. బాగా లేట్ చేసిండు అనమాట. ఈరోజు అయితే అరక పట్టిండు, మందేసిండట, గడ్డి మందేసి. బజ్జీలు చేస్తా అన్నాడు నా కోసం. నేనైతే వద్దు, ఇవే సరిపోతాయి అన్న. ఇక్కడ మా వాళ్ళ కోసం అయితే గారెలు ప్రిపేర్ చేస్తాను. మా ఆయనకైతే మస్తు ఇష్టం ఇక గారెలు. చాయ్ చేయలేదు బాయ్, చాయ్ చేయలేదు ఈరోజు. మా మేక అయితే ఈనిందన్నమాట. ఇది మా ఆవిడకి ఇచ్చిన మేక. ఇది ఒక్కటే కాదు, ఇంకా ఉన్నాయి. ఏ చిన్న పిల్ల ఈనింది, ఇది ఈనింది. తినడానికి వస్తుంది, పట్టుకుంటే ఎట్లా చేస్తాను పట్టుకుంటే ఇట్లా పట్టుకోవడానికి వస్తుంది మేక పిల్లని పట్టుకుంటే. సో ఇదైతే ఆడపిల్ల మేక అన్నట్టు. ఫస్ట్ టైం ఈనింది, ఇది ఫస్ట్ టైం ఈనింది. ఇంకోటి ఇది ఒకటి ఈనింది. ఇదైతే పోతు వేసింది అన్నట్టు. మరక ఇది పోతు. ఇదొకటి, ఇది కూడా. ఇదైతే మొన్న దీని పిల్ల చనిపోయింది చెప్పిన కదా, దీని పిల్ల చనిపోయింది మా ఆవిడ. ఇది కూడా ఇంకొకటి లోపల 2 ఉన్నాయి ఇంకా. ఇదిగోండి, ఇది ఒకటి అయింది, ఇది ఒకటి అయింది. దాని పిల్ల చనిపోయింది ఇప్పుడు. ఇంకోటి లోపల ఉన్నట్టు మా ఆవిడకి ఇచ్చినవన్నీ. ఇది లేక దూడ ఆవు బయట ఉన్న దీంతల్లి లోపల కూడా రాని. ఇది దీంతల్లో వస్తాయి, కొట్టము. ఇంకా మేకలు అయితే బయట ఉన్నాయి. ఇదిగోండి, జున్ను పాలు మొన్న అయినది. ఇది కూడా నిన్న అయినది. ఇది మొన్న, ఇది నిన్న. ఇంకా జున్ను పాలు అయితే ఇంకా ఉన్నాయట దీనిది అయితే. ఇదిగోండి, జున్ను పాలు ఉన్నాయి ఇంకా. చూడండి, సరిగ్గా ఈడైతే పాలు తాగుతాడు చిన్నముడుగా. సరిగ్గా పాలు అయితే తాగుతాడు ఈయన. పట్టుకుంటే చూడండి ఎట్లా చేస్తాను మేక. దా
మా ఇంటికాడ అయితే పాత అప్పుడైతే మాకు పాత ఊర్లో మాకు లేచి ఇచ్చిన ఊరు కదా. దా దా ఆవిడైతే తినేస్తుంది మంచిగా. ఆయన అయితే పాలు తాగుతాడు మా అబ్బాయి. ఇవ్వండి వీళ్ళొల్లి వీళ్ళకే ఉన్నది. ఇదైతే గారెడి ఒక్కటి తింటా ఇక. మా అత్తమ్మ అయితే తిన అంటుంది, నా కోసం చేసింది. నేను ఎక్కువ గారెలు ఇష్టపడతాను, సో నా కోసం అయితే వడలు చేసింది. ఇక నేనైతే బరాబర్ మటన్ తినొచ్చిన, మళ్ళీ తింటే ఏమైనా అవుతుందని భయపడి నేను తింటలేను. మా వాడైతే ఒకటే తినని చెప్తుంది, ఎగ్స్ తినమని చెప్పింది, నేను తినని చెప్పిన. మా బావ అయితే వచ్చి రోజు ఎగ్స్ అయినా మీకు అని చెప్తాండి. ఏమైంది పెట్టు ఆడబెట్టి. అమ్మ తాత వాళ్ళ అద్దనంగా కూడా ఇక బయలుదేరినాం అనమాట. ఎందుకంటే పొద్దున్న స్కూల్కి చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడైతే మా చేతి పాప చెప్పులు మర్చిపోయింది. ఇక అక్కడ పోయి చెప్పులు అంటది. ఇక్కడ మా అమ్మ అయితే వానకు తడవకుండా కవర్లో కట్టిన అన్నది. ఈ రాత్రి వేళలో వెళ్ళడం అవసరమా అన్నది. కానీ పొద్దున్న చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. అక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడ. అందుకోసమే ఇంటికి అయితే బయలుదేరినాం. ఏమంతా చీకటి కాలేదు, చీకటి పడినట్టు కనిపిస్తుంది. కానీ ఇక చెప్పులు తొడిగేసి ఇక ఆమె చెప్పులు కడుగుతుంటే కృతిక పాప వచ్చి నా చెప్పులు కూడా కడుగు అని వచ్చిందనమాట. ఇక్కడైతే మొత్తం సర్దేసిండ్రు. ఇక్కడ పిల్లల పోయినాక తింటారని పూరీలు గారెలు ప్లస్ కర్రీ అయితే అమ్మ పెట్టింది. ఇక మేమైతే బయలుదేరినాం. మా ఆయన అయితే ఆటో పిలుచుకొని వచ్చిండనమాట. ఆటో ఆల్రెడీ వచ్చింది. మా తాత అయితే ఇక్కడ నిలబడి ఉన్నాడు. మా నాన్నమ్మ ఉంటే మొత్తుకునేది, కానీ మా నాన్నమ్మ అయితే ఊరికి పోయిందనమాట. మా వాళ్ళు ఉండు అన్నారు. ఇక మా కృతిక పాపకి చైత్ర పాపకి అసలు రావాలని లేదు, కానీ వాళ్ళ కోసమే నేను ఇంటికి వెళ్తున్నా, ఎందుకంటే స్కూల్ ఉన్నదని. మా తాత కూడా ఇక్కడైతే మా తాతయ్య ఇక బయలుదేరుతున్నామని చూస్తున్నాడు అనమాట. ఆల్రెడీ ఆటో వచ్చి ఉంది, వెళ్ళదుంటే తొందరగా వెళ్ళండి అని మా తాత చెప్తున్నాడు. సరే అని అందరికీ బాయ్ చెప్తున్నది. మా కృతిక పాప అయితే చూడండి, మా బుడ్డోన్న అయితే మా అమ్మ ఎత్తుకున్నది. మా అమ్మ వాళ్ళు ఇంకా అన్నం తినలేదు, మేమైతే తినేసి బయలుదేరుతున్నాం. మేము పోతామని ఫస్టే తొందరగా చేను నుంచి వచ్చింది, వండిందనమాట. ఇవేం అద్దె పిండి వంటలు అవన్నీ అంటే మా ఆయన కోసం అయితే గారెలు చేసిందనమాట. మా ఆయనకు చాలా ఇష్టం గారెలు. అన్ని వీడియోలలో చెప్పేసి ఉంచాను. కొన్ని వీడియోలలో అయితే ఇక అటు కూర్చో ఇటు కూర్చో అని మా బుడ్డోడైతే ఒకే రకంగా చూస్తున్నాడు అటు. ఇక మొత్తం అయితే సర్దేసి కూర్చున్నాం ఇక్కడ. బాగా అయితే బట్టలు తీసుకురాలేదు కదా, ఏమంతా సంచులు లేవు. ఇక తినడానికైతే కొన్ని పదార్థాలు అయితే తీసుకెళ్తున్నాం. నిన్న రాత్రి అమ్మ వాళ్ళ నుంచి ఇంటికాడ నుంచి రావడానికైతే చాలా లేట్ అయిపోయిందనమాట. ఇక అక్కడే తినేసి వచ్చాము. ఇక్కడ ఏమైతే వంట చేయలేదు. పిల్లలు కూడా వచ్చేయంగానే కొంచెం హోంవర్క్ చేసేది అయితే పడుకున్నారు. ఇక మా బుడ్డోడైతే అక్కడ సాయంత్రం బాగా సేపు పడుకునేసరికి రాత్రి అయితే పండుకోలేదు బరాబర్. ఒక 11 వరకు సతాయించిండు. ఇక మా ఆయన అయితే ఫుల్ నిద్రపోయిండు. కొంచెం సేపు ఎత్తుకో అంటే తర్వాత ఎత్తుకుంటా అని కొద్దిసేపు ఎత్తుకొని తర్వాత ఇక నాడించి పడుకోబెట్టాడు అనమాట. ఆ కొంతసేపు అయితే నేను పడుకోబెట్టాను. నేను వచ్చేసరికి మా ఆయన అయితే 2 మంచి పనులు చేయించాడు అనమాట. అదేమంటే చూపెడతానండి. ఒకటైతే ఇక గ్యాస్ నింపేసి ఉంచిండు. అబ్బా గ్యాస్ లేకుండా చాలా కష్టమైందనమాట. ఎందుకంటే పిల్లలు స్కూల్కి పోవాలి కదా, ఇంట్లోనే ఉంటే ఏం లేదు. ఎండాకాలం మొత్తం పొయ్యి మీదే వండాము, కానీ ఇక పిల్లలకు స్కూల్ ఉంటే చాలా ఇబ్బంది పడ్డాం అనమాట. దాంట్లోనే వేడి నీళ్ళు కావాలా, మళ్ళీ అసలే వర్షం కదా, చల్లనీటితో అయితే స్నానం చేయలేరు. దాంట్లోనే వేడి నీళ్ళు కాగల స్నానానికి, మళ్ళీ ఆ పొయ్యి మీదనే వంట చేయాలంటే చాలా ఇబ్బంది పడ్డాం. నాకన్నా మా ఆయనే బాగా ఇబ్బంది పడ్డారనమాట. ఇంకో పని చూపెట్టారు. మా ఊళ్ళో అయితే స్కూల్ నుంచి వచ్చేసి ఇక ఫ్రెష్ అప్ అయి హోంవర్క్ చేసుకుంటారమ్మా. హోంవర్క్ చేసుకుంటున్నారు. ఏమో ప్లాంట్ దించుతుంది. నన్ను దించి అన్నది. నేనైతే నాకు రాదు బేట, డాడీని దించి అనుకో అని నేను గుడ్డోని పట్టుకొని ఉండే అనమాట. ఇక తర్వాత దించిస్తా అంటే నేనే ఎలాగో అలా దించుకుంటాను. ఆమెను చూపెట్టాడు. ఆమె రాసుకుంటాది. ఇక చూపెట్టు ఏం రాస్తాను? ఏమవునది అచ్చి రాగానే ఇక కొద్దిసేపు ఆడుకొని ఇక రాసుకున్నాడు, సులువు చేసిండు అనమాట. లేకుంటే ఆమె రాయి అని మొత్తుకోవాలా. మళ్ళీ రొటీన్ అనమాట. ఇక్కడ మొత్తం బట్టలు పారేసి పెట్టిండు. మళ్ళీ నేను వచ్చి సర్ది పెట్టేసిన. ఇప్పుడు బట్టలు తీసి అయితే పెట్టిన అనమాట. దోమలు అయితే ఘోరంగా కుట్టాను. సాయంత్రం అయితే చాలు పరేషాన్ చేస్తాను. ఇదిగోండి ఎంత పెద్ద గుమ్మ వచ్చిందో. ఏడున ఉండే కదా మలేరియా
మళ్ళీ మళ్ళీ వస్తాను నీకు. రాదు, నాకు వస్తే నీకు మంచిదా. ఈడైతే పడుకొని ఉన్నాడు, స్నానం పోసినాక ఇక మంచిగా స్లీప్ వేస్తాడు కొద్దిసేపు, తర్వాత కొద్దిసేపు ఆడుకొని ఇక 9 వరకు అట్లానే ఉండి ఉండి మళ్ళీ 10 లేచి సతాయిస్తాడు కొద్దిసేపు, తర్వాత అయితే పండుకుంటాడు. ఏమైంది, ఆమె కమ్మ కూడా లేవద్దట. ఇంకో పని, మంచి పని చూపెడతా అన్నా కదా, రండి చూపెడతా. ఇక్కడ చూడండి, పొయ్యి మొత్తం అంగడంగడైపోయింది. ఇది ఒక్కటే మంచిగా అయింది, దీన్ని రిపేర్ చేస్తే ఇది నడుస్తుంది. ఇదైతే ఇక మా అమ్మ వచ్చే ఇది రిపేర్ చేయాలా, నాకైతే చెయ్యరాదనమాట. మొత్తం వర్షం పడి మొత్తం అంగడంగడైపోయింది. దీన్ని ఎంత క్లీన్ గా ఉంచిపోయానో అంత అంగడంగ చేసి పెట్టిండు. ఇది మంచం మొత్తం తడిసిది ఉంది. ఇదేం చిన్న బూజు పడుతుంది, పూజ లెక్క. దీన్ని తొందరగా చేయాల, లేకుంటే ఖరాబ్ అవుతుంది మంచం అయితే. ఇంకో మంచి పని అయితే రేపు కప్పిండు అనమాట. ఇక రేపు కప్పిండు కదా, వర్షం అయితే 2 రోజులు రాలేదు. 2 రోజులు కప్పకపోయినా మొత్తం ఉల్లాడుతుండే, ఇక కొంచెం పచ్చి పచ్చిగానే ఉందన్నమాట. చూడండి, ఇది మంచిగా ఉల్లాడుతుంది. తుఫాన్ వల్ల అయితే ఇరిగిపోయిందని చెప్పాం కదా, ఇక మళ్ళీ వేరేది కొని తెచ్చి వేసిండు అనమాట. ఈ రేకులు అయితే ఏం కాదు, ఇదైతే సిమెంట్ రేకు, అందువల్లనే ఇరిగిపోయింది. ఇప్పుడు కూడా సిమెంట్ రేకే తీసుకొచ్చి వేసిండు అనమాట. సిమెంట్ రేకే కదా, సిమెంట్ చల్లగా ఉంటుంది. సిమెంట్ ఎండాకాలంలో ఎక్కువ శాతం ఇటే ఉంటాం కాబట్టి సిమెంట్ వేసాం అనమాట. ఇటైతే కోళ్ళు ఇటు మొత్తం ఊడ్చేసిన, కానీ మొత్తం పచ్చి పచ్చిగా ఉండడం వల్ల అయితే మొత్తం అంగడే కనిపిస్తుంది. మా కోళ్ళు కొన్ని గుడ్లు పెట్టినాయి, ఇక పొడవడానికి పైన కట్టేస్తే ఉంటలేవు, కోతులు గుడ్లు మింగేస్తాయి. అయితే ఇక్కడ కప్పు తింటానే పలకు. అదే పలగొట్టి తాగుతున్నాయి కోతులు. నాన్ వెజ్ తినాయి అంటారు కదా, కానీ ఇక్కడైతే మా ఊర్లలో మొత్తం హల్చల్ చేస్తాయి. గుడ్లు పలగొట్టి తినడు, లోపల సొర్రి అన్ని అంగడంగడి చేసుడు. ఇదైతే కోడిపిల్ల మొన్ననే కొద్దిగింది. కోడిపిల్లలు ముంగీస్ ఒకటి తిన్నది కదా, మొన్న ముంగీస్ అయితే తిన్నదట. రోజ్ ఫ్లవర్ అయితే మంచిగా పూస్తుంది, అది కూడా చూపెడతాను. అదొక్కటి వాళ్ళిద్దరికి చూపెడితే నేను వేసుకుంటా అంటారు. నేను వేసుకుంటే నా జుట్టు నుండి పీకేస్తారు అన్నమాట. ఒక చెట్టునైతే మా ఆయనే చంపేసిండు. అది ఇరగొట్టిన, అది కాయది నేనే ఇరగొట్టిన, దానికి గాలి తగిలైనా అది మంచిగా అవుతుందని గులాబీ చెట్టు. పైనుంచి అది తీస్తేనే పైకి వెళ్ళి మంచిగా పూస్తుంది. ఇది ఎట్లా తిననిస్తలేవు. ఇక్కడ నేను అమ్మ వాళ్ళ ఇంటికి పోగా మంచిగా 2-3 పిందెలు ఉండే, ఇది ఒక్కటే బతుకున్నది పిందె. లేచిండేమో బుడ్డోడు, లేచిండేమో. షాప్కి వచ్చిందా తమ్ముడు? లేచిండు షాప్కి వచ్చిండు. ఈ కాకరకాయలు అయితే ఇది నువ్వు పెట్టినావా? ఇది మా ఆయన ఎక్కడ పడితే అక్కడ కాకరకాయలే పెట్టిండు. మొత్తం ఆడొకటి ఈడొకటి పెట్టిండు. అక్కడ నిన్ననే ఉడిచిన కానీ మొత్తం మా బుడ్డోడు ఏడుస్తాడు కూడా. ఇదైతే లేచి ఏడుస్తున్నాడని వచ్చినావు కదా, ఇక పాలు తాగిండు, కొద్దిసేపు ఆడుకుంటాడు. పోగాక ముద్దు వచ్చినాక అద్దు అట్లా చేయాలి. అద్దు బయట పెద్దగా అయినాక నువ్వు ఎత్తుకునేవు పోట షాప్కి పోట. మెల్లగా అట్లా చేయొద్దు. వద్దు అంటాను, ముట్టకు అక్క అంటాను. లే అట్లా చేయొద్దు అంటే ఏమైతే క్యారెట్ తింటాంది. వీళ్ళిద్దరు ఫేస్ ఏముంది అన్నారు కదా, ఒకసారి చూడండి. ఇటు దగ్గరికి రా బేట, ఇట్రా దగ్గరికి రా, ఇటు రావు. ఇటు చూస్తాను దగ్గర పెట్ట క్యారెట్ అట్లా మూతి దగ్గర పెట్టద్దు. అట్లా నువ్వు తిన వద్దంటనా, కూర్చొని తిన బేట. అస్సలు తినదేమే. చేతి పాప కొంచెం సైలెంట్, ఈమె కొంచెం వైలెంట్ అన్నట్టు ఉంటది. వీడు ఎట్లా అవుతుంది? ఏమైంది ఆడుకుంటావా? మంచం మీద వేస్తే ఆడుకుంటావు నువ్వు. ఎత్తుకొని ఉండద్దు అంటాడు ఎక్కువసేపు. అమ్మ వాళ్ళ ఇంటి కాడైతే బాగా ఎత్తుకునుండి అలవాటు అయిపోయింది అనమాట. ఇక్కడ వచ్చి 2 రోజులు పరేషాన్ చేసిండు. తర్వాత ఇక అలవాటు అయిపోయింది, మంచిగా ఆడుకుంటాడు. అక్కడ ఒకరు లేకుంటే ఒకరు ఎత్తుకునేవారు అనమాట. తాత లేకుంటే నేను లేకుంటే అమ్మ, అట్లా ఎత్తుకునే వాళ్ళం. ఇక్కడ ఉన్నది ఇద్దరమే కదా, ఇక ఇబ్బంది అవుతుందని నేర్పించిండు మా ఆయన.
వచ్చినప్పుడే తినమన్నా. అన్నం తిన్నారా మొత్తం? తినాలే. ఒక స్నాక్స్ బాక్స్ పొడగొట్టి వచ్చింది. దొరకలే.